తల్లి కొడుకుల సంబంధంలో కూడా అసహ్యాన్ని వెతికే, సంబంధాలను కూడా అసహ్యంగా ప్రచారం చేసే భావజాలం ఉన్న వీళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలంతో ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అందులో భాగంగానే గిరిరాజ్ సింగ్ ఆ 4 ఫోటోలు, 2 అబద్ధ ఫోటోలు, ఇంకా 2 చెల్లెలితో మేనగోడలతో ఉన్న ఫోటోలు ప్రచారం చేస్తూ నెహ్రూను వ్యతిరేకంగా, నెహ్రూ ఏదో భారతదేశం చాలా గొప్ప పని చేశాడని నేనేం మాట్లాడట్లేదు. నెహ్రూ తప్పులున్నాయా ఒప్పులున్నాయా దాని గురించి కూడా చర్చించుకోవచ్చు. నెహ్రూ ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతవరకు ప్రయత్నించాడు, చేయగలిగాడా లేదా దాని గురించి చర్చించుకోవచ్చు. నెహ్రూ ఈ దేశ ప్రజల కోసం పనిచేశాడా, ఈ దేశ కార్పొరేట్ల కోసం పనిచేశాడా అనేది కూడా మాట్లాడుకోవచ్చు. అవన్నీ చర్చించాల్సిన విషయాలే. కానీ వ్యక్తిత్వ హననం చేయడం, కుటుంబాల మీద వ్యక్తుల మీద బట్టగాల్చి మీదేయడం అనేది ఈ దుర్మార్గమైన ఈ భావజాలం, సంకుచితమైన భావజాలం, మనువాద భావజాలం, పీక్ లెవెల్కు చేరుకున్న మనువాద భావజాలం ఇది. అబద్ధాలు ప్రచారం చేసి మాత్రమే ఎలక్షన్లో గెలిచి అధికారంలో ఉండగలం అనుకుంటున్నారు వాళ్ళు. నిజాలు ఎలాగూ లేవు. నిజాలు చెప్తే వాళ్ళు ఒక్కసారి వాళ్ళ నిజాలు ఏంటో వాళ్ళు చెప్పుకోవడం మొదలు పెడితే బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ప్రజలు వాళ్ళను తుప్పని ఉమ్మేస్తారు, మొహం మీద ఉమ్మేస్తారు, తన్ని తగిలేస్తారు ఈ దేశం నుంచి. కాబట్టి వాళ్ళు నిజాలు మాట్లాడరు, అబద్ధాలు మాత్రమే ప్రచారం చేసుకుంటారు. ఇతరుల మీద మాత్రం అబద్ధాలు ప్రచారం చేసుకుంటారు. వాళ్ళ పూర్వ నాయకులు చాలా గొప్ప వాళ్ళని, స్వతంత్ర సమర యోధులని, వీరులని, యోధులని, ద్రోహుల గురించి యోధులు వీరులుగా ప్రచారం చేసుకుంటారు. ఈ దేశానికి ద్రోహం చేసిన వాళ్ళు, ఈ దేశ స్వతంత్ర పోరాటానికి ద్రోహం చేసిన వాళ్ళు చాలా గొప్ప వీరులని వీళ్ళు ప్రచారం చేస్తుంటారు. ఇటువంటి అబద్ధాలు, చరిత్ర నుంచి అబద్ధాలు ప్రచారం, చరిత్రను మసిపూసి మారేడుకాయ చేయడం, చరిత్రను అబద్ధాలు ప్రచారం చేయడం అంతవరకే కాదు, ఇప్పటి పరిస్థితిలో కూడా అబద్ధాలు ప్రచారం చేయడం వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళ అధికారం కాపాడుకోవడం కోసం ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలైనా చేస్తారు. అందులో ఇప్పుడు నెహ్రూ మీద చేస్తున్న కుట్ర కూడా ఒకటి.